హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము జీఎస్ 2లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన యునైటెడ్ నేషన్స్ టాపిక్ కవర్ చేయబోతున్నామండి. ఇది మీ మెయిన్స్ పర్స్‌పెక్టివ్‌లో కావచ్చు, ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో కావచ్చు, ఇంటర్వ్యూలో కూడా కావచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మెయిన్స్‌లో అయితే యునైటెడ్ నేషన్స్‌కి రిలేటెడ్‌గా క్వెషన్ ఎవ్రీ సింగిల్ ఇయర్ వస్తూనే ఉంటుంది. రైట్? సో, టాపిక్ ఏంటో చూద్దాము. అసలు ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. రైట్? ఇది 1945లో ఎస్టాబ్లిష్ అయిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే చాలా గవర్నమెంట్స్ మోర్ థాన్ 2 గవర్నమెంట్స్ అలా కలిసి ఫార్మ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది. సో, దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు ప్రమోట్ ది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ అన్నమాట. సో, దీని మెయిన్ పర్పస్ ఏంటి? ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ప్రమోట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ పీస్ అండ్ సెక్యూరిటీని కూడా ప్రమోట్ చేయాలన్నమాట. రైట్? తర్వాత దీని ఆబ్జెక్టివ్స్ చూద్దాము. సో, ఒకటి వచ్చేసి టు డెవలప్ ద ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్. అసలు ఇది 1945లో స్థాపించడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎందుకు ఇది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పైన, పీస్ పైన, సెక్యూరిటీ పైన ఇంత ఫోకస్ చేస్తుంది అన్నది మీకు కమింగ్ స్లైడ్స్‌లో అర్థమైపోతుంది. ఓకే. మీరు కంప్లీట్ బిగినర్స్ అయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందండి. కానీ మెయిన్స్ పర్స్‌పెక్టివ్‌లో ఈ స్లైడ్స్ నుంచే మీరు కంటెంట్ తీసుకొని రాసినా మీకు చాలా మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకే. సో, దీని ఆబ్జెక్టివ్స్ చూద్దాము. ఒకటి టు డెవలప్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అండి. అండర్‌లైన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత హ్యూమన్ రైట్స్ పైన, ఫండమెంటల్ ఫ్రీడమ్ పైన ఫోకస్ చేస్తుంది ఇది. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పైన ఫోకస్ చేస్తుంది. అండ్ హార్మోనైజింగ్ యాక్షన్స్ ఆఫ్ నేషన్ అన్నమాట. రైట్? హార్మనీ అన్నది డెవలప్ చేయాలి. హార్మనీ అన్నది మనము ప్రమోట్ చేయాలి. ఓకే. సో, ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యూఎన్ అన్నమాట. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమీ లేదు అన్నీ చూడండి బేసిక్‌గా కోఆపరేషన్ మీద బేస్ అయ్యే ఉంటాయి. రైట్? ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి. హ్యూమన్ రైట్స్ ప్రమోట్ చేయాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. అండ్ హార్మోనైజింగ్ ద యాక్షన్స్ ఆఫ్ నేషన్స్. రైట్? అసలు యునైటెడ్ నేషన్స్ క్రియేట్ అవ్వడానికి ఏం ఈవెంట్స్ లీడ్ చేశాయి యునైటెడ్ నేషన్స్ యొక్క క్రియేషన్ అనేది చూద్దాం. అయితే ముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేదండి. రైట్. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది జాన్వరి 1920లో స్థాపించారన్నమాట. ఓకే. సో, వరల్డ్ వార్ 1 ఎండ్ అయింది కదా! దాని తర్వాత ఇది ఫార్మ్ చేశారు. తర్వాత 1941లో వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు అట్లాంటిక్ చార్టర్ అన్నది ఒక 26 కంట్రీస్ సైన్ చేశారండి. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ స్థాపిద్దాం. ఎందుకు? ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసము, ఇంకా ఫ్యూచర్‌గా వార్స్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆర్గనైజేషన్ మనం స్థాపించాలి. ప్రపంచంలో మళ్ళీ వార్స్ అవ్వకూడదు. లీగ్ ఆఫ్ నేషన్స్ కూడా ఈ పీస్ పర్పస్ పైననే స్థాపించారు. కానీ అది ఎఫెక్టివ్‌గా పని చేయలేకపోయింది. వరల్డ్ వార్ 2కి లీడ్ అయింది. రైట్? సో, వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది తీసేశారనమాట. తీసేసి అట్లాంటిక్ చార్టర్‌ని సైన్ చేశారు. ఈ చార్టర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే పోస్ట్ వార్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్‌ని మనం స్థాపించాలి. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ప్రివెంట్ ఫ్యూచర్ వార్స్. ఫ్యూచర్‌లో వార్స్ జరగకూడదు. వెల్కమ్ టు 2025 ఎన్ని వార్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ 1945లో యునైటెడ్ నేషన్స్ అనేది స్థాపించబడిందండి. రైట్? సో, అప్పుడు యూఎన్ చార్టర్ సైన్ చేసింది ఎంతమంది? 51 కంట్రీస్ సైన్ చేశారు. రైట్? సో, ఆ తర్వాత అసలు దీంట్లో ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. రైట్? దీనికి ఒక 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయండి. రైట్? చూడండి ఈ స్లైడ్‌లో ఉన్న టాపిక్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఆర్గన్స్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవి ప్రాపర్‌గా మీరు నేర్చుకుంటే రైట్? మెయిన్స్‌లో ఖచ్చితంగా 15 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ క్వెషన్ డెఫినిట్‌గా వస్తుంది దీన్ని బేస్ చేసుకొని. మనకి యునెస్కో పైన, యూఎన్ఎస్‌సి పైన, ఎకోసాక్ పైన, ఐఎంఎఫ్ పైన, డబ్ల్యూటీఓ పైన క్వెషన్స్ ఎన్ని చూసుంటారో మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఒక్కసారి చూస్తే మీకు వీటి ఇంపార్టెన్స్ అనేది అర్థమైపోతుంది. రైట్? సో, మనకి ఇందులో సిలబస్ ఉంది కదా! మన జీఎస్ 2లో ఒక సిలబస్ ఉంటుంది. ఏంటి? ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అండ్ ఫోరా దేర్ స్ట్రక్చర్డ్ మ్యాండేట్. రైట్? సో, అందులో కవర్ అయ్యేది మొత్తం యూఎన్‌కి సంబంధించినవే కవర్ అవుతాయి. రైట్? సో, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఆర్గన్స్ గాని, ఏజెన్సీస్ గాని మీరు ఇక్కడే చూసుకోండి. వీటిని మనం తర్వాత వేరే వీడియోస్‌లో కూడా డిస్కస్ చేసుకుందాము. ప్రాపర్‌గా ఇవి నేర్చుకొని వెళ్లారు అంటే మీరు ఆ 15 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ క్వెషన్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. రైట్? అట్ ప్రెజెంట్ దీని కంపోజిషన్ ఎంత? 193 మెంబర్ స్టేట్స్ ఉన్నారు ఇందులో.
ఓకే. తర్వాత 2 నాన్ అబ్జర్వర్ స్టేట్స్ ఎవరెవరు అంటే హోలీసీ ఇంకా స్టేట్ ఆఫ్ పాలెస్తీన్ అన్నమాట. అసలు యూఎన్ ఏం చేస్తుంది? మనకి చాలా మందికి ఇప్పుడు మీరు బిగినర్ అనుకోండి. న్యూస్ పేపర్‌లో చదువుతూ ఉండొచ్చు. యూఎన్, యూఎన్, యూఎన్ అని ఎక్కడ చూసినా ఉంటుంది. రైట్? కానీ అసలు యూఎన్ ఏం చేస్తుందో చూద్దాం. అయితే ఇది వార్‌లో, ఫెమైన్‌లో, పర్సిక్యూషన్‌లో బాధితులు ఉంటారు కదా! వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. వాళ్ళని అసిస్ట్ చేస్తుందన్నమాట. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తుంది. రైట్? తర్వాత ఎవరు మనకి పిల్లలుంటారు కదా! 45% ఆఫ్ ద వరల్డ్ చిల్డ్రన్‌కి వాక్సిన్ సప్లై చేసేది కూడా యూఎన్ఏ. రైట్? తర్వాత గ్లోబల్ టెంపరేచర్ 2 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉండాలి కదా! దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. పీస్ కీపర్ అన్నమాట. బేసిక్‌గా ఏంటి అంటే వా ఇక్కడ వార్స్ ఏమి జరగకుండా వరల్డ్‌లో మనకి 61,000 పీస్ కీపర్స్ ఉన్నారు. రైట్? సో, వీళ్ళతోటి మొత్తం ఆర్గనైజ్ చేసేది మన యూఎన్ఏ అన్నమాట. అయితే గ్లోబల్ వాటర్ క్రైసిస్ ఏదైతే 4 బిలియన్ పీపుల్‌ని ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని కూడా టాకిల్ చేస్తోంది. తర్వాత హ్యూమన్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. డిప్లొమసీ ని యూజ్ చేసుకుంటూ కాన్‌ఫ్లిక్ట్స్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఎలక్షన్స్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ అసిస్ట్స్ సమ్ 50 కంట్రీస్ ఎ ఇయర్ విత్ దేర్ ఎలక్షన్స్. రైట్? తర్వాత సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కేర్‌కి సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా యూఎన్ చేస్తుంది. ఇన్ని వెరైటీస్ ఆఫ్ టాస్క్స్ యూఎన్ చేస్తుందన్నమాట. రైట్? ఈ ఈ స్లైడ్ వచ్చేసి మీరు కంప్లీట్ బిగినర్ అయితే మీకొక ఐడియా ఇవ్వడం కోసం పెట్టానండి. నెక్స్ట్ చూడండి. సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది యూఎన్. అయితే మనం యూఎన్ హిస్టరీలో చూసుకుంటే 1945లో స్థాపించబడింది కదా! అప్పటి నుంచి చూసుకుంటే అసలు కాంట్రిబ్యూషన్స్ ఏమేం చేసింది అంటే, ఈ ప్రమోషన్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ పైన ఇది చాలా వర్క్ చేసింది. రైట్? సో, కంబోడియాలో 1992లో అప్పుడు జరిగిన వార్స్‌లో ఆ సిట్యుయేషన్స్‌లో కావచ్చు, మొజాంబిక్‌లో కావచ్చు. రైట్? పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేసిందనమాట. కాన్‌ఫ్లిక్ట్‌ని ఆపేసి. తర్వాత ప్రమోషన్ ఆఫ్ డెమోక్రసీ. సో, యూఎన్ మెయిన్ గోల్ ఏంటి అంటే డెమోక్రసీని ప్రమోట్ చేయాలి. హ్యూమన్ రైట్స్‌ని సపోర్ట్ చేయాలి. డెవలప్‌మెంట్‌కి సపోర్ట్ చేయాలి. పీస్ అండ్ సెక్యూరిటీని స్థాపించాలి. రైట్? తర్వాత హ్యుమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందాక మనం చూసాం కదా! కాన్‌ఫ్లిక్ట్ కావచ్చు, సారీ, వాక్సిన్ కావచ్చు, ఇంకా అలాగే అసిస్టెన్స్ ఇన్ ఫుడ్ అండ్ అసిస్టెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా హ్యుమానిటేరియన్ ఎయిడ్ కిందకొస్తాయి. తర్వాత ఇట్ ప్రమోట్స్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ ఇన్ మెనీ కంట్రీస్. త్రూ వేరియస్ ఏజెన్సీస్ యూఎన్‌డిపి, యూనిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ వీటన్నిటి త్రూగా సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో కూడా హెల్ప్ చేస్తుందన్నమాట యూఎన్. ఓకే. సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ అండి. తర్వాత ఫెయిల్యూర్ చూద్దాం. రైట్? యూఎన్ హాస్ బీన్ సీన్ అన్‌రిప్రజెంటేటివ్. గ్లోబల్ సౌత్‌లో యూఎన్ అన్‌రిప్రజెంటేటివ్ అయిపోయింది. తర్వాత 1994లో అయిన రువాండన్ జెనోసైడ్‌లో యూఎన్ ఫెయిల్ అయింది. దాన్ని ఆపడానికి యూఎన్‌కి చేత కాలేదన్నమాట. 2005లో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పీస్ మేకింగ్ మిషన్స్ ఉన్నాయి కదా! వాళ్ళు సెక్షువల్ మిస్‌కండక్ట్‌కి ఏమంటారు అక్యూజ్ అవ్వబడ్డారన్నమాట. రైట్? మళ్ళీ అలాగే కంబోడియాలో ఇంకా హైతీలో కూడా జరిగిందన్నమాట. 2011లో పీస్ కీపింగ్ మిషన్ ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్ కాలేకపోయింది సుడాన్‌లో. దాని ద్వారా సివిల్ వార్ అనేది బ్రేక్ అయిందక్కడ. రైట్? ఇట్ లెడ్ టు ద సివిల్ వార్. తర్వాత ఈ వరల్డ్ బ్యాంక్ ఇంకా ఐఎంఎఫ్ న్యూ లిబరల్ ఐడియాస్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటాయండి. న్యూ లిబరల్ ఐడియాస్ అంటే గవర్నమెంట్ మార్కెట్ దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఫ్రీ మార్కెట్ అంటారు కదా! సో, దాన్ని ప్రమోట్ చేస్తున్నాయన్నమాట. తర్వాత యూఎన్ హాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ ఇన్‌ఎఫెక్టివ్‌నెస్ ఇన్ అడ్రెసింగ్ గ్లోబల్ ఇష్యూస్. గ్లోబల్ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయడంలో కూడా అది ఇన్‌ఎఫెక్టివ్‌గా వర్క్ అయింది అని క్రిటిసైజ్ చేయబడింది. తర్వాత వే ఫార్వర్డ్. అయితే మనకి మన డిఫెన్స్ మినిస్టర్ కూడా ప్రీవియస్‌గా స్టేట్మెంట్స్ ఇచ్చారు దీనికి రిలేటెడ్‌గా. దాని పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా లిమిటెడ్‌గా ఉంది. ఇప్పుడు వరల్డ్ సినారియో మారిపోయింది. 1945లో ఉన్నట్టే ఇప్పుడు ఉండాలి అంటే కాదు. రైట్? యూఎన్ చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్‌లో చాలా తక్కువ మంది కీ రోల్ ప్లే చేస్తారు అంటే కుదరదు. రైట్? సో, పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్‌షిప్ పైన చేంజెస్ తీసుకురావాలి. ఇంక్రీజ్ అవ్వాలన్నమాట నంబర్ ఆఫ్ మెంబర్స్. రైట్? అకార్డింగ్ టు ద కంటెంపరరీ వరల్డ్ పాలిటిక్స్. రైట్? తర్వాత ఇక్కడ యూఎస్ ఇంకా వెస్టర్న్ కంట్రీస్ ఏమంటున్నారు అంటే యూఎన్స్ బడ్జెటరీ ప్రొసీజర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవ్వాలి అని అంటున్నారు. ఓకే. సో, బడ్జెటరీ ప్రొసీజర్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. సో, ఇట్ మస్ట్ ఫోకస్ ఆన్ కాన్‌ఫ్లిక్ట్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్. మనం చూసాము తను సుడాన్‌లో మన సివిల్ వార్ బ్రేక్ అవ్వకుండా ఆపలేకపోయింది. రైట్? సో, ఏం చేయాలి? కాన్‌ఫ్లిక్ట్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్‌తో కమ్ అప్ అవ్వాలన్నమాట యూఎన్.
రైట్? తర్వాత క్లైమేట్ చేంజ్‌కి సంబంధించి ఎన్ని సమ్మిట్స్ జరుగుతాయి కదా! సో, ప్రాపర్‌గా దీన్ని మిటిగేట్ చేయడానికి, ఆపడానికి ఒక మంచి యాక్షన్ ప్లాన్‌తో యూఎన్ రావాలి. అలాగే ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏదైతే క్లైమేట్ చేంజ్ సినారియో ఉందో, దానికి కంట్రీస్ అడాప్ట్ అయ్యే విధంగా కొన్ని స్టెప్స్ తీసుకొని యూఎన్ రావాలన్నమాట. రైట్? సో, ఇది వే ఫార్వర్డ్. ఓకే. యూఎన్ ఎక్కడ ల్యాక్ అవుతుంది? యూఎన్ ఇప్పటిదాకా కాంట్రిబ్యూషన్స్ ఏమేం చేసింది? రైట్. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! మీ ఆన్సర్ ఎప్పుడు హోలిస్టిక్‌గా ఉండాలి. రైట్. మేము సపోర్ట్ చేస్తున్నట్టా, అపోజ్ చేస్తున్నట్టా గాదు. డిప్లొమాటిక్‌గా ఆన్సర్ రాయడం నేర్చుకోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను. మీరు యూఎన్‌కి సంబంధించి ఇవి నేర్చుకున్నా కూడా మీ ఆన్సర్‌లో రాయడానికి మీ దగ్గర చాలా మంచి కంటెంట్ ఉంటుంది. రైట్? ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థాంక్ యూ.